బీసీల విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమగ్ర కులగణన జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపట్టాలనే ప్రధాన డిమాండ్ తోటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొన్న ఏప్రిల్ 2వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో బీసీల పోరు గర్జన మహాధర్నాను చేపట్టడం జరిగింది. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ మహాధర్నా ద్వారా దేశవ్యాప్తంగా మరొకసారి బీసీల వాణిని, బీసీల గొంతును దేశం నలువైపులా వినిపించగలిగాం. దేశంలో బీసీల ఎజెండా ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో చర్చకు వచ్చేలా, చర్చించేలా, ప్రధాన ఎజెండా మారేలాగా కనీవిని ఎరగని రీతిలో ఇలా వేలాది మందితోటి తెలంగాణ నుంచి ఒక ప్రత్యేక రైలు బండి కట్టుకొని వేలాది మంది ఢిల్లీకి వెళ్ళాం. అదేవిధంగా ఈ మహాగర్జనలో 29 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు వందలాది మందిగా తరలివచ్చారు. అదేవిధంగా దేశంలోని 16 రాజకీయ పార్టీలు ఈ మహాధర్నాలో పాల్గొన్నాయి.